పై కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. సీసీఐ ఎంఎస్పీ అమలుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలు 3 రెట్లు పెరిగాయని చెప్పారు రామచంద్రరావు. డబ్బులు పడ్డాయి. ఎన్ని కాయలు కాసింది నష్టపోతాను. మన పత్తి వేసుకపోతే ఆడ సీసాయికి అది బొక్కు చేయాలి ఇది బొక్కు చేయాలని మాకు ఏది తెలియదు. మాకు పెద్ద టచ్ సెల్లులు ఉన్నాయా? మేము చేసేది మోటు పని, మాకున్నది చిన్న సెల్లులు. టచ్ చేయాలంటే మాకు ఏమంటే ఫోన్ మర్ర ఫోన్లు అన్నారు. రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ మార్కెట్లో మళ్ళీ అమ్ముకున్నాం. 450 రూపాయల కూళ్ళు వీళ్ళకు. అసలు కూడా రుణమాఫీ రాలేదు. రైతు బంధు 2 పంటలకు పడ్డది, 2 పంటలు ఎగ్గొట్టింది. పోయిన యాసంగి బోనస్ రాలేదు. కరెంటు చక్కగా వస్తలేదు. ఎరువు బస్తాలు వస్తలేవు. విత్తనాలు డూప్లికేట్. బీజేపీలో ఇవాళ పలువురు చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు జగన్మోహన్ సమక్షంలో మైనార్టీ వర్గానికి చెందిన కొంతమంది పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ చేరికతో పార్టీకి మరింత శక్తి లభిస్తుందన్నారు నేతలు. ఈ మధ్య కాలంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఏంటంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ప్రొక్యూర్మెంట్ లో కొంత నిబంధనలు పెట్టిందని చెప్పేసి, ఇంత ఈళ్లు ఉంటేనే కొంటామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడారు. ఏ ఒక్క రైతు కూడా మేము కొనము అని చెప్పి వాళ్ళ ఫీల్ కావద్దు. ఎంత ప్రొడక్షన్ ఉంటే ఆ రైతు దగ్గర అంత ప్రొక్యూర్మెంట్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ఎక్కడ కూడా దాన్ని తగ్గించే ప్రశ్న. ఎంత ఈల్డ్ ఉంటే అంత మొత్తం కొంటుంది. మాయిశ్చర్ మీద చాలా మందికి ఒక అనుమానాలు వస్తా ఉన్నాయి. మాయిశ్చర్ ఎక్కువ ఉంటే దాని రేట్ తగ్గుతుంది, కొనుగోలు తొందరగా ఉండవు అనేటటువంటి ఉంది. అయితే మాయిశ్చర్ కు దేశవ్యాప్తంగా కూడా అది యూనిఫామ్ పాలసీ. ఒకటే పాలసీతోని మాయిశ్చర్ టెస్టింగ్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ ఒక లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ దేశవ్యాప్తంగా